ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. నిన్నటి నుండి నేను మన టెలిగ్రామ్ ఛానల్ నుండి ఒకటి క్రియేట్ చేశాను, అదే దీక్షిత టెక్ టాక్స్ అనమాట. అందులో మనం ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అంటూ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే కింద ఉన్న క్యాప్షన్ ని నొక్కి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అసలు డామ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి, ఈవెంట్స్ అంటే ఏంటి, సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, అండ్ ఆల్సో ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటో కంప్లీట్ గా చూసేద్దాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఆల్సో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ నొక్కండి. ఫస్ట్లీ అసలు మనకి డామ్ అంటే ఏంటో చూసేద్దాం. డామ్ అంటే ఏంటంటే మనం డామ్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పి అంటాం అనమాట. ఇది మనకి ఏం చేస్తుందంటే HTML డాక్యుమెంట్ని ట్రీ స్ట్రక్చర్డ్గా రిప్రజెంట్ చేస్తామన్నమాట. అందులో మనం ఎలిమెంట్స్ని తీసుకుందాం అనుకోండి, మన ఎలిమెంట్స్ని ఇందులో నోట్స్ అని చెప్పి తీసుకుంటాం. ఈ నోట్స్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మోడిఫై చేసుకోవచ్చు అనమాట జావా స్క్రిప్ట్ యూస్ చేసి. అసలు మనం డామ్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది మనకి డైనమికల్గా కంటెంట్ని అండ్ ఆల్సో స్టైల్స్ని మనం ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మనం డామ్ మ్యానిపులేషన్స్ అనేవి యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్టింగ్ ఎలిమెంట్స్. అసలు సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్లీ ఇప్పుడు మనం ఒక పర్టికులర్ కంటెంట్ని తీసుకుందాం. ఆ కంటెంట్ని మనకి ఇన్ఫర్మేషన్, ఆ కంటెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం మార్చాలి అనుకుంటున్నాం. అప్పుడు మనం ఈ సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అనేవి యూస్ చేస్తామన్నమాట. ఇందులో ఫస్ట్ మనం వాడేది గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇది చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేసే సెలెక్టింగ్ ఎలిమెంట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే నీకు సెలెక్ట్స్ సింగిల్ ఎలిమెంట్ బై ఐడి. మనం తీసుకున్న ఐడి ప్రకారం మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మార్చాలనుకుంటున్నామో దాన్ని మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక మినీ నావ్ బార్ అనేది క్రియేట్ చేశాను. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం, అంటే నేను ఏదైతే చేంజ్ చేశానో అది మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను నావ్ బార్ అనేది క్రియేట్ చేశాను. ఇదిగోండి, ఇలా ఒక నావ్ బార్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పెట్టాను అనమాట. ఇది హోమ్, కాంటాక్ట్, అబౌట్ అస్, కోర్సెస్ అని చెప్పి పెట్టి ఇలా కార్డ్స్లో నేను డేటా అనేది దాన్ని తీసుకున్నా. సో దీంట్లో నేను ఏదైతే మారుస్తున్నానో అది మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను ఇలా ఎగ్జాంపుల్ కింద తీసుకున్నా. ఇప్పుడు మనకి ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ లిస్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో హోమ్ అనే దాన్ని మార్చాలనుకుంటున్నా. ఈ హోమ్ ప్లేస్లో నేను వేరే ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడిని యూస్ చేసి నేను ఆ హోమ్ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ ఎలా మారుస్తానో చూద్దాం. ఇక్కడ మనకి క్లాస్ నేమ్ అనేది ఉంది లిస్ట్లో, బట్ ఇక్కడ నేను ఐడి నేమ్ అని కూడా పెడతా. ఐడి అని చెప్పి తీసుకుని ఇక్కడ నేను ఏం చేస్తానంటే లిస్ట్స్ అని చెప్పి తీసుకుంటా ఐడి నేమ్. నేను ఇది కాపీ చేస్తాను. కాపీ చేసి నేను ఇక్కడ జావా స్క్రిప్ట్ day3.js అని చెప్పి క్రియేట్ చేశాను కదా. ఈ జావా స్క్రిప్ట్లో నువ్వు ఏదైనా సరే జావా స్క్రిప్ట్లో రాయాలంటే కోడ్ అనేది నువ్వు ఈ జావా స్క్రిప్ట్ పేజ్లోనే రాయాలన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్ ఏ అని చెప్పి తీసుకుంటా. ఇందులో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దీన్ని తీసుకున్నాను. ఇందులో నేను ఏదైతే ఐడి నేమ్ అనేది కాపీ చేసుకున్నానో అది పేస్ట్ చేస్తాను. ఇక్కడ లిస్ట్స్ అని చెప్పి తీసుకున్నా కదా హోమ్కి, నేను దాన్ని కాపీ చేస్తాను అనమాట. అది తీసుకుని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ డాట్ టెక్స్ట్ కంటెంట్. ఈ టెక్స్ట్ కంటెంట్ అంటే ఏంటో చెప్తాను నేను మీకు. ఈ టెక్స్ట్ కంటెంట్లో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీక్షిత టెక్ టాక్స్ అని చెప్పి తీసుకుంటా. దీక్షిత టెక్ టాక్స్ అని చెప్పి తీసుకున్నా. నేను దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తాం, console.logలో నేను ఏ అనే దాన్ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకు హోమ్ అనే ప్లేస్లో ఇక్కడ నాకు దీక్షిత టెక్ టాక్స్ అని చెప్పి వచ్చిందనమాట. ఇందాక ప్రీవియస్గా మనకి ఏముంది, హోమ్ అనేది ఉందన్నమాట. ఈ సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అనేవి దీనికే యూస్ చేస్తాం. నువ్వు ఎక్కడైతే డేటాని అప్డేట్ చేయాలనుకున్నా, మనం మాడిఫై చేసుకోవాలనుకున్నా ఈ సెలెక్టింగ్ ఎలిమెంట్స్ యూస్ చేసి ఈ డామ్లో మనం మాడిఫై చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ టెక్స్ట్ కంటెంట్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను నేను మీకు. గూగుల్లోకి వెళ్ళి డామ్ HTML ఎలిమెంట్స్ అని చెప్పి సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే మనకు వస్తుంది అనమాట. అందులో ఇక్కడ మనకి HTML ఎలిమెంట్స్లో నీకు n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. నీకు ఇక్కడ n నెంబర్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. వీటిని మనం ప్రాపర్టీస్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నీకు కిందకి స్క్రోల్ చేస్తే నీకు ఇక్కడ టెక్స్ట్ కంటెంట్ అని చెప్పి ఉంది. ఈ టెక్స్ట్ కంటెంట్ అనేది ఏంటంటే నువ్వు ఇందాక మనకి ఏమైనా ఉంది, హోమ్ అనేది ఉంది లిస్ట్లో. ఆ హోమ్ ప్లేస్లో నేను వేరేది మార్చాలనుకుంటున్నాను కదా, అలా కన్వర్షన్స్కి మనం ఈ టెక్స్ట్ కంటెంట్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఇలానే ఇంకొక n నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అని ఉన్నాయి. ఇందులో మనం మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడేది ఏంటి, ఇన్నర్ HTML అనేది ఒకటి వాడతాం. అండ్ ఆల్సో ఇన్నర్ టెక్స్ట్ అనేది ఇంకొకటి యూస్ చేస్తాం అనమాట. ఈ ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ కంటెంట్ ప్రతిదీ మనకి టెక్స్ట్ కన్వర్షన్కి మనం యూస్ చేస్తాం, మోడిఫికేషన్స్కి. ఇప్పుడు ఇక్కడ నేను ఇన్నర్ HTML అంటే ఏంటో చెప్తా చూడండి. ఇదే ఇక్కడ టెక్స్ట్ కంటెంట్ అని చెప్పి తీసుకున్నాను కదా, దీని ప్లేస్లో నేను ఇన్నర్ HTML అని చెప్పి తీసుకుంటా. ఈ ఇన్నర్ HTML ఏం చేస్తామంటే మనం
ఇక్కడ నేను HTML ట్యాగ్ అనేది తీసుకొని నేను దీని మోడిఫికేషన్ అనేది చేస్తానన్నమాట. ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ నేను H1 ట్యాగ్ అని చెప్పి తీసుకుంటా. H1 ట్యాగ్ అని చెప్పి తీసుకుని దీక్షిత పోలిరెడ్డి అని చెప్పి తీసుకున్నా. ఓకేనా? ఈ HTML మొత్తానికి ఈ రెండిటికి ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్‌కి, ఎండింగ్ ట్యాగ్‌కి నేను ఇక్కడ డబుల్ కోట్స్ అనేవి ఇస్తానన్నమాట. డబుల్ కోట్స్ అనేది ఇచ్చి అవుట్‌పుట్‌లోకి వెళ్తే ఇదిగోండి నాకు ఇక్కడ దీక్షిత పోలిరెడ్డి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సేమ్ మనకి కింద టెక్స్ట్ కంటెంట్‌లో ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలానే వచ్చింది. బట్ ఇక్కడ ఏం చేసామంటే HTML ట్యాగ్ అనేది యూజ్ చేసి చేసాం. ఇక్కడ నాకు టెక్స్ట్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది కదా! ఇక్కడ నేను P పెట్టి చూద్దాం. పారాగ్రాఫ్ అనేది పెట్టి చూద్దాం. మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ సైజులో వస్తుందో చూద్దాం. ఇక్కడ పారాగ్రాఫ్ ఫార్మాట్‌లో వచ్చింది. నువ్వు H3 ట్యాగ్ ఇచ్చుకోవచ్చు, H4 ట్యాగ్ ఇచ్చుకోవచ్చు, H6 ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. ఇన్నర్ HTML నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. HTML ట్యాగ్స్ ఇచ్చుకొని అందులో నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నావో అది మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్నర్ టెక్స్ట్. ఇన్నర్ టెక్స్ట్ కూడా మనకి 99% సేమ్ యాజ్ టెక్స్ట్ కంటెంట్ అనమాట. 99% సేమ్ యాజ్ టెక్స్ట్ కంటెంట్. ఇక్కడ నేను ఇన్నర్ HTMLలో ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పి తీసుకుంటా. సేమ్ ఇక్కడ మనం ఈ HTML ట్యాగ్స్ అనేవి యూజ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది అవుట్‌పుట్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి సేమ్ దీక్షిత పోలిరెడ్డి అని చెప్పి వచ్చింది. నేను ఏదైతే ఇచ్చానో అదే వచ్చింది. బట్ ఇక్కడ నీకు ఇన్నర్ HTMLకి టెక్స్ట్ కంటెంట్‌కి 99% ఒకటే అన్నాను కదా! అసలు నీకు స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నీకు ఇన్నర్ HTMLలో నువ్వు CSS ప్రాపర్టీస్ ఏవైతే ఇచ్చావో నీకు అది దానితో పాటు నీకు ఇది ఎగ్జిక్యూట్ అయిపోతదనమాట. బట్ నీకు టెక్స్ట్ కంటెంట్‌కి వచ్చేసరికి నీకు CSS ప్రాపర్టీస్ అనేది రిమూవ్ చేసి నువ్వు ఇచ్చిన డేటాలో నీకు మిగతా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తదనమాట. ఈ ఇన్నర్ టెక్స్ట్‌కి టెక్స్ట్ కంటెంట్‌కి ఇదే స్లైట్ డిఫరెన్స్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 99% యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటది. ఓకేనా? వీటిని మనం ప్రాపర్టీస్ అని చెప్పి అంటాం. ఇలా ఎన్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటే మనం మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసి ఇది ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్ అండ్ ఆల్సో టెక్స్ట్ కంటెంట్‌ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంకా మీకు ఎక్కువ నేర్చుకోవాలి అనుకుంటే మన ఈ W3 స్కూల్స్ కానీ, గీక్స్ ఫర్ గీక్స్ కానీ మనం రిఫర్ చేసుకొని చాలా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వెరీ సెలెక్టర్. అసలు క్వెరీ సెలెక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన సెలెక్టింగ్ ఎలిమెంట్ అనమాట. ఇది మనకి ఏం చేస్తదంటే ఇక్కడ చూడండి. సెలెక్ట్ ది ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ ది ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ అని చెప్పి చెప్పాడు. ఇది నేను ప్రాక్టికల్‌గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇది కూడా సేమ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి లాగానే నువ్వు ఏదైతే కంటెంట్‌ని సెలెక్ట్ చేసి నువ్వు ఇన్ఫర్మేషన్ మార్చాలనుకుంటున్నావో దానికి మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. క్వెరీ సెలెక్టర్ అనే మెథడ్. ఇది మనం ప్రాక్టికల్‌గా కూడా చూసేద్దాం. విజువల్ స్టూడియో కోడ్‌లోకి వెళ్ళిన తర్వాత నేను ఇంకొక వేరియబుల్ అనేది తీసుకుంటా. లెట్ బి అని చెప్పి తీసుకుంటా. ఇందులో కూడా డాక్యుమెంట్‌లో క్వెరీ సెలెక్టర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. క్వెరీ సెలెక్టర్‌లో మనం ఈ క్వెరీ సెలెక్టర్‌లో ఏం చేస్తామంటే ఇక్కడ మనం పైనున్న గెట్ ఎలిమెంట్ బై ఐడి మెథడ్‌లో ఏం చేసాం? ఇక్కడ ఐడి అనేది సెలెక్ట్ చేసాం. ఐడిని తీసుకున్నాం. బట్ ఇక్కడ క్వెరీ సెలెక్టర్‌లో ఏం చేస్తామంటే నువ్వు ఐడిని తీసుకోవచ్చు ఆర్ క్లాస్‌ని కూడా తీసుకోవచ్చు. విత్ CSS సెలెక్టర్స్ అనమాట. ఇక్కడ నీకు CSS సెలెక్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఇలా క్లాస్ యూజ్ చేస్తే డాట్ కంటెంట్ అని చెప్పి యూజ్ చేసాం. వేరేస్ నీకు ఐడి యూజ్ చేస్తే మనం హ్యాష్ తీసుకుని మనం అక్కడ ఐడి నేమ్ అనేది ఇచ్చుకుంటాం కదా! అలానే ఇక్కడ CSS సెలెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌లో నేను ఇక్కడ కోర్సెస్ అని ఉంది కదా! ఈ కోర్సెస్ అనే డేటాని నేను మార్చాలి అని చెప్పి అనుకున్నా. ఇక్కడ నా క్లాస్ నేమ్ అనేది ఉంది. ఓకేనా? నేను ఇక్కడ ఐడి నేమ్ అనే దాన్ని కూడా రాసుకుంటా. ఐడి ఏం చేసుకుంటా? ఐడి నేమ్ తీసుకుని ఇక్కడ సెలెక్ట్ అని చెప్పి తీసుకుంటా. ఈ సెలెక్ట్ అనే దాన్ని నేను కాపీ చేసి ఉంచుతా. ఓకేనా? నేను ఐడిలో తీసుకున్నాను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఐడిలో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సెలెక్టర్స్ వాడాలి. CSS సెలెక్టర్స్ అని చెప్పా. అప్పుడు ఏం చేస్తాం? హ్యాష్ అని చెప్పి తీసుకుని నేను ఏదైతే ఐడి నేమ్ తీసుకున్నానో అది పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను దీన్ని బి డాట్ టెక్స్ట్ కాంటెంట్‌లో నేను మారుస్తా డేటాని. ఏమని చెప్తా? ఎలా ఉన్నారు అని చెప్పి తీసుకున్నా. దీన్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ బి అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ నాకు అవుట్‌పుట్ అనేది ఏమొచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నాకు ఎలా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట ఈ క్వెరీ సెలెక్టర్‌లో. సేమ్ ఇది కూడా నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నావో అది నువ్వు తీసుకోవచ్చు. బట్ ఇందులో ఏం చేస్తాం? CSS సెలెక్టర్స్‌ని మాత్రం యూజ్ చేస్తామనమాట. ఇందాక మనం గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఐడిని తీసుకున్నాం. ఇక్కడ మనం CSS సెలెక్టర్స్‌ని యూజ్ చేసి చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నాకు లిస్ట్స్ అనేవి ఉన్నాయి క్లాస్ నేమ్. సో నాకు ఇక్కడ క్లాస్ నేమ్ ఏమనుంది? LI అని ఉంది. LIని తీసుకుని నేను ఇక్కడ చూస్తా. హ్యాష్ తీసేసి డాట్ LI అని చెప్పి తీసుకుని చూస్తా. నాకు డేటా అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ నాకు ఏమైందో చూడండి. ఫస్ట్ ఎలిమెంట్‌లో నాకు చేంజ్ అయిపోయింది. ఇందాక నేను దీక్షిత పోలిరెడ్డి అని చెప్పా. బట్ నేను ఇందాక కోర్సెస్‌లో ఎలా ఉన్నారు అని చెప్పి పెట్టా. బట్ ఇదేమైంది ఇక్కడ ఫస్ట్ దాంట్లోకి వచ్చేసింది ఎలా ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే నేను ఇందాక మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నాను కదా! ఇట్ సెలెక్ట్స్ ది ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ అని చెప్పి. నీకు ఇక్కడ మల్టిపుల్ లిస్ట్స్ అనేవి ఉన్నాయి మనకి కోడ్‌లో. ఈ కోడ్‌లో నీకు 4 లిస్ట్స్ అనేవి ఉన్నాయి. 4 లిస్ట్‌లో నువ్వు హోమ్, కాంటాక్ట్, అబౌట్ అస్, కోర్సెస్ అనేవి యాడ్ చేసావు. బట్ ఇక్కడ మల్టిపుల్ లిస్ట్స్ ఉన్నప్పుడు నువ్వు లాస్ట్ లిస్ట్‌లో ఉన్న డేటాని మార్చాలన్నప్పుడు నీకు ఈ క్వెరీ సెలెక్టర్ వాడినప్పుడు నీకు అవ్వదనమాట. ఎందుకు అవ్వదంటే నీకు ఈ 4 లిస్ట్‌లో ఏదైతే ఫస్ట్ లిస్ట్ ఉందో
దాంట్లో నీకు చేంజ్ అయిపోతుంది. నువ్వు చేంజ్ చేయాలనుకున్న డేటా. అంటే ఇక్కడ నాకు హోమ్‌లో చేంజ్ అయిపోయింది ఎలా ఉన్నారు అనేది. బట్ నేను ఇక్కడ కోర్సెస్‌లో చేంజ్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తామంటే క్వెరీ సెలెక్టర్ ఆల్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఇక్కడ క్వెరీ సెలెక్టర్ ఆల్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఈ క్వెరీ సెలెక్టర్ ఆల్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే నాకిక్కడ నాకు 4 లిస్ట్స్ ఉన్నాయి కదా! నేను మీకు చూపిస్తాను క్లియర్‌గా ఎన్ని లిస్ట్స్ ఉన్నాయో. బీ ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనకి ఎన్ని లిస్ట్ ఉన్నాయో చూద్దాం. ఇన్స్పెక్ట్‌లోకెళ్ళి కన్సోల్‌లోకెళ్తే మనం ఇదిగోండి. ఇన్స్పెక్ట్‌లోకెళ్ళి కన్సోల్‌లోకెళ్తే నాకిక్కడ లిస్ట్స్ అనేవి 4 ఉన్నాయని చూపించినాయి. 0, 1, 2, 3, 4. 0, 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ లెంత్ ఎంత నాకు 4 అనేది ఉంది లెంత్. సో, నాకు ఇప్పుడు 4 లిస్ట్స్ అనేవి ఉన్నాయి. నాకు ఏ లిస్ట్‌లో చేంజ్ చేయాలనుకుంటున్నా? నేను 4థ్ దాంట్లో అంటే ఇక్కడ కోర్సెస్ దాంట్లో నాకు ఇన్ఫర్మేషన్‌ని చేంజ్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు మనకి ఈ క్వెరీ సెలెక్టర్ అనేది అవ్వాల. మనకి ఫస్ట్ మ్యాచింగ్ డేటాలో అయిపోయింది. సో, నేను ఈ క్వెరీ సెలెక్టర్ ఆల్ యూజ్ చేసి నేను లాస్ట్ దాంట్లో నాకు ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ లూప్ తీసుకొని లెట్ i అనే ఒక వేరియబుల్ తీసుకొని i లెస్ దాన్ b డాట్ లెంత్. bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ లెంత్ నేను ఇక్కడ తీసుకుంటా. i ప్లస్ ప్లస్ తీసుకుంటా. తీసుకొని ఇక్కడ ఫర్ లూప్ అనేది పెట్టాం. ఈ ఫర్ లూప్‌లో నేను ఇక్కడ టెక్స్ట్ మారుస్తా. ఏమని మారుస్తానంటే ఇక్కడ b తీసుకున్నాం కదా! b ఆఫ్ i అంటే ప్రతి ఎలిమెంట్‌ని రౌట్ అవుతుంది ఇది. చూడండి అబ్జర్వ్ చేయండి. b ఆఫ్ i అని చెప్పి తీసుకున్నాం సపోజ్. ఇక్కడ నేను టెక్స్ట్ కంటెంట్ అని చెప్పి తీసుకున్నా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఎలా ఉన్నారు అని చెప్పి తీసుకుంటా. తీసుకొని నాకు అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు. పేజ్‌లోకెళ్తే ఇదిగోండి. ఇక్కడ ప్రతి లూప్‌కి అంటే మొత్తం నేను ఏదైతే nav బార్‌లో ఎలిమెంట్స్ తీసుకున్నానో ప్రతి దానికి ఇంప్లిమెంట్ అయిపోయింది ఇక్కడ. ప్రతి దాంట్లోని ఎలా ఉన్నారు అనే అవుట్‌పుట్ అనేది వచ్చింది. ఎందుకొచ్చిందంటే ఇక్కడ మనం ఏం చేసాం b ఆఫ్ i అనేది తీసుకున్నాం. ఇక్కడ నీకు లూప్‌లో ప్రతి లెంత్ నీకు b అనే లెంత్ ఉంది. ప్రతి దాంట్లో ఇక్కడ లిస్ట్ తీసుకున్నాం. లిస్ట్‌లో నీకు 4 లిస్ట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లోకి నీకు ఇటరేట్ అయ్యి నీకు అవుట్‌పుట్ అనేది ఎలా ఉన్నారు అని చెప్పి వచ్చింది ప్రతి దానికి. బట్ మనకు అలా రాకూడదు. నాకు లాస్ట్ ఎలిమెంట్ మాత్రమే రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐడి నేమ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ నేను ఐడి నేమ్ అనేది ఒకటి తీసుకుంటా. ఏమని తీసుకుంటానంటే ఇక్కడ మనం సెలెక్ట్ అని తీసుకున్నాం కదా! ఇక్కడ నేను సెలెక్ట్ అని చెప్పి తీసుకుంటా. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. అవుట్‌పుట్ అనేది రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ మన క్వెరీ సెలెక్టర్‌లో సీఎస్ఎస్ సెలెక్టర్స్ అనేవి యూజ్ చేయాలన్నాను కదా! సీఎస్ఎస్ సెలెక్ట్ యూజ్ చేసి చూద్దాం. ఇక్కడ నాకు చూడండి అవుట్‌పుట్ అనేది ఎలా ఉన్నారు అని చెప్పి వచ్చింది. నువ్వు ఎప్పుడైనా సరే క్వెరీ సెలెక్టర్ గాని, క్వెరీ సెలెక్టర్ ఆల్ గాని యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ సీఎస్ఎస్ సెలెక్టర్స్ అనేది వాడాల్సిందే. ఓకేనా? ఇక్కడ మనం అప్పుడు నాకు అవుట్‌పుట్ అనేది నాకు ఇక్కడ ఎలా ఉన్నారు అనే దానికి వచ్చింది. సపోజ్ నాకు ఇక్కడ అబౌట్ అస్‌లో మారాలన్నా, కాంటాక్ట్‌లో మారాలన్నా, ఎలా మారాలన్నా సరే ఏ పొజిషన్‌లో మారాలన్నా మనం క్వెరీ సెలెక్టర్ ఆల్ అనేది యూజ్ చేస్తాం. బట్ నీకు ఫస్ట్ మ్యాచింగ్ డేటాకి మారాలన్నప్పుడు నీకు ఇక్కడ క్వెరీ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇదే ఈ రెండిటికి డిఫరెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మోడిఫైయింగ్ హెచ్టీఎంఎల్ అండ్ ఆల్సో సిఎస్ఎస్. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనకి చేంజింగ్ టెక్స్ట్ కంటెంట్. నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ. టెక్స్ట్ కంటెంట్ అంటే ఏంటి? చేంజెస్ ఓన్లీ టెక్స్ట్, ఇగ్నోర్స్ హెచ్టీఎంఎల్ ట్యాగ్స్. మనం తీసుకున్న హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ని ఇగ్నోర్ చేసి నీకు ఓన్లీ టెక్స్ట్ని మాత్రమే చేంజ్ చేస్తాం. ఈ టెక్స్ట్ కంటెంట్ అంటే ఇది మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసామో కూడా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇన్నర్ హెచ్టీఎంఎల్ అంటే ఏంటో కూడా చెప్పాను. ఇక్కడ చూడండి ఇన్నర్ హెచ్టీఎంఎల్ ఏం చేసాం? కానీ ఇన్సర్ట్ హెచ్టీఎంఎల్ కంటెంట్ అంటే నువ్వు హెచ్టీఎంఎల్ ట్యాగ్ తీసుకుని అందులో నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసావు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనం ఏం చేసాం? ఇక్కడ H2 తీసుకుని అందులో H2 ట్యాగ్లో ఇక్కడ అప్డేటెడ్ కంటెంట్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ ఆ అప్డేటెడ్ కంటెంట్ అనేది నీకు ఇక్కడ అవుట్‌పుట్ కింద వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్, ఈ పైన ఎగ్జాంపుల్లో చూస్తే ఇక్కడ నీకు క్వెరీ సెలెక్టర్ అని ఉంది. ఈ క్వెరీ సెలెక్టర్లో ఇక్కడ మనం ఏం చేసాం? సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేసాం. అంటే డాట్. ఇక్కడ మనం క్లాస్ నేమ్ తీసుకున్నాం కాబట్టి డాట్ అనేది యూజ్ చేస్తాం. వేరేస్ నువ్వు ఒకవేళ ఐడి తీసుకుంటే ఇక్కడ మనం హ్యాష్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? హ్యాష్ అనేది యూజ్ చేస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది క్వెరీ సెలెక్టర్కి అండ్ ఆల్సో క్వెరీ సెలెక్టర్ ఆల్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది మనకి ఇన్నర్ హెచ్టీఎంఎల్కి టెక్స్ట్ కంటెంట్కి డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి యాడింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్. ఇది డిస్కస్ చేసే ముందు ఇంకా మనకి చాలా సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఒక డిస్కస్ చేసుకున్నాం. క్వెరీ సెలెక్టర్ అనేది ఒకటి డిస్కస్ చేసుకున్నాం. క్వెరీ సెలెక్టర్ ఆల్ అనేది ఒకటి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. క్వెరీ సెలెక్టర్ క్లాస్ నేమ్ అనేది ఉంది. అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం మనం. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ నేను డామ్ మ్యానిపులేషన్ అని కొడతా. డామ్ మ్యానిపులేషన్ జావా స్క్రిప్ట్ అని చెప్పి కొడతా. ఇక్కడ కొట్టగానే నేను ఇక్కడ W3 స్కూల్స్కి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇదొద్దు, డామ్ మ్యానిపులేషన్ W3 స్కిల్స్ కాకుండా గీక్స్ ఫర్ గీక్స్లో చూద్దాం.
ఇక్కడ గీక్స్లోకి వెళ్తే నీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నీకు ఇదిగోండి కామన్లీ యూజ్డ్ DOM మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నీకు మెథడ్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇక్కడ క్వెరీ సెలెక్టర్ ఆల్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇందులో మనం మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వాడేది ఏంటంటే గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఇది కూడా మనకి ఒక మెథడే అనమాట. వీటన్నిటికీ మనం ఈ ప్రాపర్టీస్ అనేవి యూస్ చేస్తాం. ప్రాపర్టీస్ అంటే ఏం చెప్పాను, టెక్స్ట్ కంటెంట్, ఇన్నర్ HTML అండ్ ఆల్సో ఇన్నర్ టెక్స్ట్, ఇవి మనం యూస్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ మనం గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అంటే ఏంటి, సెలెక్ట్స్ ఆల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ గివెన్ క్లాస్. ఇక్కడ గివెన్ క్లాస్ అని చెప్పుంది. అప్పుడు మనం ఏం చేస్తామో చూద్దాం. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో జావా స్క్రిప్ట్ పేజ్లోకి వెళ్ళి లెట్స్ సి అనే వేరియబుల్ తీసుకుని ఇక్కడ నేను డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అని చెప్పుంది. ఈ క్లాస్ నేమ్లో నేను ఇక్కడ అబౌట్ అస్ ఉంది చూడండి, ఇక్కడ అబౌట్ అస్ అనేది ఉంది కదా. ఇక్కడ అబౌట్ అస్లో నేను ఈ ఇన్ఫర్మేషన్ని మారుద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను LI అని ఉంది కదా లిస్ట్ క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్ అనేది నేను ఇక్కడ తీసుకుంటా. ఓకేనా. క్లాస్ నేమ్ తీసుకుని నేను దీన్ని మోడిఫికేషన్ అనేది చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ నేను టెక్స్ట్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ టెక్ కంటెంట్ అని చెప్పి తీసుకున్నా. ఓకేనా. దీన్ని తీసుకుని నేను దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. లాగ్లోకి వెళ్ళి సి అని చెప్పి ప్రింట్ చేస్తాం. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది అవుట్పుట్ అనేది, ఇక్కడ మనకి HTML కలెక్షన్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టెక్ కంటెంట్ అని చెప్పి వచ్చింది. బట్ ఇక్కడ నాకు అబౌట్ అస్లో రాలా. ఇక్కడ అబౌట్ అస్లో నాకు ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదో చూద్దాం. అప్పుడు ఇక్కడ మనకి ఎందుకు రాలేదంటే ఈ అబౌట్ అస్లో చేంజ్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, క్లాస్ నేమ్ అనేది LI అని చెప్పి తీసుకున్నాం. ఈ LI అనేవి ఎన్ని చోట్ల ఉన్నాయి మనకి, ఇక్కడ లిస్ట్స్ అనేవి మనకి 4 ఉన్నాయి. 4 లిస్ట్లో కూడా ప్రతిదానికి మన క్లాస్ నేమ్ LI అని చెప్పి తీసుకున్నాం. ఈ LI అనేది ప్రతిదానికి క్లాస్ నేమ్ ఉంది కదా, అప్పుడు మనం ప్రతిదానికి రౌట్ అయిపోద్ది. సో నీకు ఏ పొజిషన్లో కావాలో అది మనం చూసుకోవాలి. ఇది మనకి ఏ ఇండెక్స్లో ఉంది, 0, 1, 2 సెకండ్ ఇండెక్స్లో ఉంది. ఒకసారి నువ్వు కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ నీకు చూస్తే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా. 0, 1, 2, 3 ఇండెక్సెస్ ఉన్నాయి. నాకు ఇది ఏ ఇండెక్స్లో ఉంది, 0, 1, 2. అబౌట్ అస్ అనేది నాకు సెకండ్ ఇండెక్స్లో ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ నేమ్ అనేది మనకి సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇండెక్స్ నేమ్ అనేది పొజిషనింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 అని చెప్పి ఇచ్చుకుంటా. 2 అని చెప్పి ఇచ్చుకుంటే ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ టెక్ కంటెంట్ అని చెప్పి నాకు వచ్చింది. ఇది మనకి ఈ క్లాస్ నేమ్ అనేది ఇలా యూస్ చేస్తాం. ఓకేనా. నువ్వు క్లాస్ నేమ్ యూస్ చేసినప్పుడు ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అనేది యూస్ చేసినప్పుడు నువ్వు ఏదైతే టెక్ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నావో అక్కడ నువ్వు ఈ క్లాస్ నేమ్ అనేది ఇచ్చుకుంటావు అనమాట. అంతే. దీనికి నెక్స్ట్ వన్ వచ్చేసి క్వెరీ సెలెక్టర్ అయిపోయింది. క్రియేట్ ఎలిమెంట్, అపెండ్ ఎలిమెంట్, రిమూవ్ అండ్ ఆల్సో యాడ్ ఈవెంట్ లిజనర్స్, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సేమ్ ఇలానే గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని చెప్పి ఉంటుంది. ఈ ట్యాగ్ నేమ్ కూడా మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను లెట్ డి అనే వేరియబుల్ తీసుకుంటా. సేమ్ ఇలానే డాక్యుమెంట్ తీసుకుంటా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ఇక్కడ చూసారా ట్యాగ్ నేమ్ అని చెప్పి ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ట్యాగ్స్ ఉంటాయి కదా, పారాగ్రాఫ్ అనే ట్యాగ్ ఉంది, div అనే ట్యాగ్ ఉంది, ఇక్కడ బటన్ అనే ట్యాగ్ ఉంది, ఇలా ఉన్నాయి మనకి n నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని నేను ఇక్కడ తీసుకుని నేను దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి నేను దీనికి సంబంధించిన డేటాని మార్చాలి అనుకుంటున్నా. టెక్స్ట్ కంటెంట్ తీసుకుని తిన్నారా అని చెప్పి తీసుకుంటా. ఓకేనా. దీన్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని నేను ప్రింట్ చేసి అవుట్పుట్ అనేది చూద్దాం. ఇక్కడ నాకు అవుట్పుట్ చూస్తే నేను ఇందులో నేను మార్చాను పారాగ్రాఫ్ చూసుకోవాలి. ఈ ప్రొవైడ్ హై క్వాలిటీ హోమ్ సెక్షన్లో నేను ఈ పారాగ్రాఫ్లో మార్చా. సో ఇక్కడ ఈ ప్రొవైడ్ హై క్వాలిటీ కోర్సెస్ అని చెప్పి ఉంది కదా, బట్ నాకు ఇక్కడ మారలా. ఎందుకంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకున్నా కదా, తీసేసి చూద్దాం. టీ అనేది పెట్టి చూద్దాం. అయినా సరే మనకి ఇన్ఫర్మేషన్ అనేది మారలేదనమాట. మనం ఇది ఎందుకు మారలేదో ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఒకసారి. ఎక్కడో మనం మిస్టేక్ చేసాం. మిస్టేక్ ఏం చేయలేదు. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ n నెంబర్ ఆఫ్ p ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. చూసారు ఇక్కడ మనకి లెంత్ 7 ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూస్తే 0, 1, 2, 3, 4, 5, 6 7 ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. పేజ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ హోమ్ సెక్షన్లో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఉంది. మళ్ళీ ఇక్కడ చూస్తే కాంటాక్ట్ సెక్షన్లో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. అబౌట్ సెక్షన్లో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. ఇలా నీకు చాలా ట్యాగ్స్ ఉన్నాయి పారాగ్రాఫ్ అనేది. సో నాకు ఇక్కడ హోమ్ సెక్షన్లో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఈ హోమ్ సెక్షన్లో పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను మార్చాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి నేను ఇక్కడ 0 ఇండెక్స్ని నేను సెలెక్ట్ చేసుకుని చూస్తాను. నాకు అవుట్పుట్ అనేది ఏం వస్తుందో చూద్దాం. 0
నేను చూస్తే ఇదిగోండి ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అనేది మారింది చూసారా? తిన్నారా అని చెప్పి వచ్చింది హోమ్ సెక్షన్‌లో. ఇలా మనం ఒక ట్యాగ్‌ని యూజ్ చేసుకొని కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ చేయొచ్చు. దీనికి మనం గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అనేది యూజ్ చేస్తాం. గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అనేది యూజ్ చేసి ఇక్కడ నువ్వు ఏదైతే ట్యాగ్ ఇచ్చి మార్చుకోవాలనుకుంటున్నావో దానికి సంబంధించిన ఇండెక్స్ సపోజ్ నీకు అదే ట్యాగ్ మల్టిపుల్ చోట్ల ఉంది. అప్పుడు నువ్వు దానికి సంబంధించిన ఇండెక్స్ మెన్షన్ చేసుకుంటే నీకు దానికి సంబంధించింది నీకు అప్డేట్ అవుతుందన్నమాట. ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇవి మనకి సెలెక్టర్స్ అన్నమాట. సెలెక్టింగ్ ఎలిమెంట్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇక్కడ మనకి యాడింగ్ ఎలిమెంట్ ఇప్పుడు వచ్చింది చూసారా? ఈ యాడింగ్ ఎలిమెంట్. ఈ యాడింగ్ ఎలిమెంట్ ఇప్పుడే మనం పేజ్‌లో చూసాం. ఇక్కడ చూస్తే అపెండ్ చైల్డ్ అని చెప్పి ఉంది. ఇది ఏం చేస్తదంటే యాడ్స్ ఏ చైల్డ్ నోడ్ టు ఎన్ ఎలిమెంట్. నువ్వు ఇప్పుడు తీసుకున్న ఎలిమెంట్‌కి చైల్డ్ నోడ్ అనేది యాడ్ చేస్తామన్నమాట. అది మనం ప్రాక్టికల్‌గా ఈ అపెండ్ చైల్డ్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూసేద్దాం. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసిన తర్వాత జావాస్క్రిప్ట్ పేజ్‌లోకి వెళ్ళగానే ఇక్కడ నేను ఒక వేరియబుల్ అనేది తీసుకుంటా. లెట్ క్రియేట్ అనేది తీసుకుంటా. ఇందులో నేను డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. నేను ఇక్కడ ఒక ఎలిమెంట్‌ని క్రియేట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి బాగా. క్రియేట్ ఎలిమెంట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక బటన్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇక్కడ మన పేజ్‌లో. కొత్తగా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ క్రియేట్ అనేది చేస్తాం. ఇక్కడ నేను బటన్ అనే దాన్ని క్రియేట్ చేశా. ఇప్పుడు నేను క్రియేట్ డాట్ నేను అందులో ఒక టెక్స్ట్ కంటెంట్ అనే దాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. క్లిక్ దిస్ బటన్ అని చెప్పి యాడ్ చేస్తాను అందులో. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ అనే దాన్ని యాడ్ చేస్తున్నాను కదా. ఈ బటన్ అనేది నాకు బ్రౌజర్‌లో అంటే నేను తీసుకున్న పేజ్‌లో కనిపించాలి. యాడ్ అవ్వాలన్నప్పుడు మనం అపెండ్ చైల్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేద్దాం? ఇక్కడ డాక్యుమెంట్లో బాడీలో నాకు యాడ్ అవ్వాలి ఈ బటన్ అనేది. అపెండ్ చైల్డ్ తీసుకుంటాం ఇక్కడ. అపెండ్ చైల్డ్ తీసుకుని నేను ఎలిమెంట్ అనే దాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దేన్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ? క్రియేట్ అనే దాన్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనకు అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే నాకు బటన్ అనేది ఏమి యాడ్ అవ్వలేదు కదా. ఎందుకు యాడ్ అవ్వలేదో చూద్దాం. ఇక్కడ మనం ఎందులో యాడ్ చేయాలో తీసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ అని చెప్పి తీసేసుకున్నాం. నేను బాడీలో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో బాడీ డాట్ అపెండ్ చైల్డ్ అని చెప్పి తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం పేజ్లోకి వెళ్తే ఇక్కడ నాకు చూడండి మన పేజ్లో బటన్ అనేది యాడ్ అయింది. క్లిక్ దిస్ బటన్. ఈ బటన్ అనేది యాడ్ అయింది అనమాట. ఇలా నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ డేటాని యాడ్ చేయాలి అనుకుంటున్నావో అప్పుడు మనం అపెండ్ చైల్డ్ అనేది అనే మెథడ్ని మనం తీసుకుంటాం అనమాట. ఫస్ట్ క్రియేట్ చేస్తావు, తర్వాత నువ్వు అపెండ్ చైల్డ్ అనేది తీసుకుంటావు యాడ్ చేయాలన్నప్పుడు. ఆర్ నువ్వు రిమూవ్ చేయాలన్నప్పుడు నువ్వు రిమూవ్ మెథడ్ అనేది తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం రిమూవ్ గురించి వద్దాం. యాడింగ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవింగ్ ఎలిమెంట్. ఇక్కడ మనం రిమూవింగ్ చైల్డ్ అనేది యూస్ చేస్తాం. యాడ్ చేయాలన్నప్పుడు అపెండ్ చైల్డ్, రిమూవ్ చేయాలన్నప్పుడు మనం ఇక్కడ రిమూవ్ చైల్డ్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఈ రిమూవ్ చైల్డ్ కూడా మనకి ఎలా ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ అనేది ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను ఈ యూఎల్ అనే దానికి నేను ఇక్కడ ఐడి నెంబర్ నావ్ లిస్ట్ అని చెప్పి తీసుకున్నా. ఈ నావ్ లిస్ట్లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ హోమ్, కాంటాక్ట్, అబౌట్ అస్, కోర్సెస్ అని ఉంది కదా. వీటిలో నేను ఏదైతే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నానో అది రిమూవ్ చైల్డ్ యూస్ చేసుకుని నేను ఇక్కడ రిమూవ్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా చేద్దామో ప్రాక్టికల్గా చూద్దాం. day3.jsలోకి వెళ్ళి ఇక్కడ నేను లెట్ అనే వేరియబుల్ తీసుకుని లెట్ ఇక్కడ పేరెంట్ అని చెప్పి తీసుకుంటా. పేర్ అని చెప్పి తీసుకుని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో నేను ఏదైతే కాపీ చేసుకున్నానో ఐడి నేమ్ అనేది అది నేను ఇక్కడ పేస్ట్ చేసి నేను ఇంకొక వేరియబుల్ అనేది తీసుకుంటా. లెట్ చైల్డ్ అని చెప్పి తీసుకుంటా. చైల్డ్లో ఏం చేస్తానంటే నేను ఇక్కడ పేర్ ఉంది కదా, పేరెంట్ ఎలిమెంట్ ఇక్కడ చిల్డ్రన్ అని యూస్ చేస్తాను. చిల్డ్రన్ అని చెప్పి యూస్ చేసి ఏ ఇండెక్స్లో ఉందో నేను ఆ ఇండెక్స్ పర్టికులర్గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ 1 అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ నేను ఇక్కడ కండిషన్ అనేది రాస్తాను. ఇఫ్ చైల్డ్ అనేది ఉంటే ఈ పేరెంట్ ఎలిమెంట్లో నుంచి రిమూవ్ చైల్డ్ ఈ పేరెంట్ ఎలిమెంట్లో నుంచి నాకు చైల్డ్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయండి అని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు నేను అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ నాకు కాంటాక్ట్ అనేది పోయింది చూసారా. కాంటాక్ట్ 0 1 ఇండెక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది నాకు పోయింది. సో అప్పుడే మనం ఇలా రిమూవ్ చైల్డ్ అనేది యూస్ చేస్తామన్నమాట. నువ్వు ఏదైతే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నావో అప్పుడు మనం ఈ రిమూవ్ చైల్డ్ అనే మెథడ్ని యూస్ చేసుకుని మనం ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేసేయచ్చు. ఇది మనకి రిమూవ్కి, యాడ్కి యూసెస్. ఇంకా మనకి టాగిల్ అంటే ఉంటుంది, కంటైన్స్ ఉంటుంది, రీప్లేస్ అనేవి ఉంటాయి. సో వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి చేంజింగ్ సిఎస్ఎస్ స్టైల్స్. ఈ చేంజింగ్ సిఎస్ఎస్ స్టైల్స్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు డాట్ స్టైల్ అని యూస్ చేసి నువ్వు ఇన్ఫర్మేషన్ని నువ్వు ఆటోమేటిక్గా చేంజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎలా చేంజ్ చేద్దామో చూద్దాం. ఇక్కడ నువ్వు వేరియబుల్ అనేది ఇక్కడ లెట్ హెడ్డింగ్ అని నేను డాట్ స్టైల్ యూస్ చేసి స్టైలింగ్ అనేది ఎలా చేద్దామో ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం. ఈ జావా స్క్రిప్ట్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఉంది కదా. ఈ ఐడిలో నేను ఇక్కడ ఒక క్లాస్ నేమ్ అనేది ఇద్దామనుకుంటున్నా. ఇక్కడ కోర్సెస్ అనే దాన్ని మార్చాలి అనుకుంటున్నా, స్టైలింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నాకు ఐడి నేమ్ అని ఉంది కదా, సెలెక్ట్ అని. ఈ సెలెక్ట్ని కాపీ చేసి నేను ఈ ఐడి నేమ్లో పేస్ట్ చేసి నేను దీనికి స్టైలింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నేను ఏం చేస్తామంటే మనం డాట్ స్టైల్ అనే దాన్ని యూస్ చేస్తాం. డాట్ స్టైల్ యూస్ చేసి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారుద్దాం అనుకుంటున్నా.
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుని ఎల్లో అని చెప్పి ఇద్దాం అనుకుంటున్నా. ఇది మనకి ఎగ్జిక్యూట్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ మన పేజ్లోకి వెళ్తే ఇక్కడ నాకు చూసారా, నేను ఏదైతే ఇద్దాం అనుకుంటున్నానో ఇక్కడ ఎలా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్లో నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో కింద చేంజ్ అయింది. సో ఇలా మనం ఏదైతే స్టైలింగ్ ఇద్దాం అనుకుంటున్నాను దేనికి ఇప్పుడు నేను ఇక్కడ ఈ కోర్సెస్లో ఉన్న ఇది తీసుకున్నా, అప్పుడు నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో అని చెప్పి ఇచ్చుకున్నా. సంబంధించిన స్టైలింగ్ అనేది నాకు చేయండి అనమాట. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి ఇక్కడ నేను HTML పేజ్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ కోర్సెస్ అని ఉంది కదా, ఈ కోర్సెస్ అనే దాంట్లో నేను స్టైలింగ్ అనేది ఇచ్చుకున్నాను. ప్రీవియస్ వీడియోలో మనం కోర్సెస్ అనే దాన్ని మనం ఎలా ఉన్నారని చెప్పి టెక్స్ట్ అనేది మార్చాం కాబట్టి అక్కడ మనకి ఎలా ఉన్నారని, సో ఎలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో ఇచ్చుకున్నా డాట్ స్టైల్ వాడి. అది మీరు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైలింగ్ అనేది యూజ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చేంజింగ్ స్టైలింగ్ అయిపోయింది. ఇప్పుడు యూజింగ్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, రిమూవింగ్ క్లాస్, వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవెంట్ లిజనర్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట. ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇందులో మనకి క్లిక్ ఈవెంట్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. ఇది కూడా మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈవెంట్ లిజర్ అనేది ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను day3.html పేజ్లో ఉన్నాను కదా, ఇక్కడ నాకు ఇక్కడ ఈ బటన్ అనేది ఉంది, ఎక్స్ప్లోర్ కోర్సెస్ అనే బటన్ అనేది ఉంది. ఇక్కడ నీకు ఎగ్జాంపుల్లోకి వెళ్తే ఇక్కడ మనకు చూస్తే వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ అని చెప్పి ఉంది, కింద మనకి ఎక్స్ప్లోర్ కోర్సెస్ అనే బటన్ ఉంది. ఆ బటన్కి నేను ఈ ఈవెంట్ లిజనర్ అనేది యాడ్ చేసి నేను మీకు చేంజెస్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఐడి నేమ్ అనేది BTN అని చెప్పి బటన్ అని చెప్పి ఇచ్చుకున్నాను. నేను దీన్ని కాపీ చేసుకుని ఉంచుకుంటా. ఇక్కడ కాపీ చేసుకుని ఉంచుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి తీసుకుని నేను ఇక్కడ కాపీ చేసిన ఐడి నేమ్ అని చెప్పి అనేది తీసుకుని ఇక్కడ నేను యాడ్ ఈవెంట్ లిజనర్స్ అనేది తీసుకుంటా. యాడ్ ఈవెంట్ లిజనర్స్ అనేది తీసుకుంటా. యాడ్ లిజనర్స్ అనేది తీసుకొస్తాను. యాడ్ ఈవెంట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్లిక్ అనే బటన్ని యాడ్ చేస్తా. ఇక్కడ క్లిక్ అనేది యాడ్ చేసి నేను ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది రాస్తానమాట. ఈ ఫంక్షన్ అనేది రాస్తే మనకి చేంజెస్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను యారో ఫంక్షన్ అనేది రాస్తా. ఈ యారో ఫంక్షన్లో నేను ఇక్కడ ఎలా రాస్తాను, ఇక్కడ నువ్వు ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బటన్ క్లిక్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. అది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను అలర్ట్లో ఒకటి రాస్తా, మనకి మెసేజ్ అనేది బటన్ క్లిక్ అని చెప్పి రాస్తా. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ కోడ్ అనేది దేనికంటే ఇక్కడ నేను ఈ ఎక్స్ప్లోర్ అనేది ఉంది కదా, ఎక్స్ప్లోర్ కోర్సెస్ అనే బటన్ ఉంది కదా, ఈ ఎక్స్ప్లోర్ కోర్సెస్ అనే బటన్ని క్లిక్ చేసినప్పుడు నాకు అక్కడ అలర్ట్ మెసేజ్ అనేది రావాలని చెప్పి తీసుకుందాం. అలా మనం ఇలా మెసేజెస్ రావాలన్నప్పుడు మనం ఇక్కడ యాడ్ లిజనర్స్ అనేది యూజ్ చేస్తాం, యాడ్ ఈవెంట్ లిజనర్స్ అనేది. ఇక్కడ నేను అందుకే క్లిక్ అనేది తీసుకున్నాను చూసారా, క్లిక్. ఇప్పుడు నేను ఆ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా అలర్ట్ మెసేజ్ అనేది రౌట్ అవుతుంది అనమాట. ఇది మనకు అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి ఎక్స్ప్లోర్ కోర్సెస్ అని ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు ఇక్కడ అలర్ట్ మెసేజ్ అనేది వచ్చింది. చూడండి అందులో ఏమొచ్చింది, నాకు ఇక్కడ బటన్ క్లిక్ అని చెప్పి వచ్చింది, బటన్ క్లిక్ అని చెప్పి వచ్చింది. సో ఇలా రావడానికి మనం దానికి ఇక్కడ అలర్ట్ మెసేజ్ అనేది వచ్చింది. సో ఇలా రావడానికి మనం ఈవెంట్ లిజనర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మౌస్ ఓవర్ ఈవెంట్ అనమాట. ఈ మౌస్ ఓవర్ ఈవెంట్ కూడా మనకి ఎలా ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే నువ్వు ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ బటన్కి ఉన్న కలర్ చేంజ్ చేయడం కానీ నువ్వు ఎడిట్ చేయడం కానీ అందులో ఉన్న టెక్స్ట్ను మార్చాలన్నా సరే మనం ఈ మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అనేది యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఇది మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఈ HTML పేజ్లో బటన్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను బటన్ అనేది క్రియేట్ చేస్తాను. ఎక్కడంటే ఇక్కడ నేను లిస్ట్స్ కింద నేను ఒక బటన్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎల్లో బటన్ అనేది క్రియేట్ చేసి నేను ఇందులో సబ్మిట్ అని చెప్పిస్తా. ఈ సబ్మిట్లో ఈ బటన్లో నేను ఐడి నేమ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా, బటన్ అని చెప్పిస్తా. నేను దీన్ని కాపీ చేసుకుని ఉంచుకుంటా. కాపీ చేసి నేను ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫైల్లోకి వెళ్తాం. మళ్ళీ ఈ day3.jsలోకి వెళ్ళి నేను ఇక్కడ మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక నేను ఏం చేస్తానంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఉంది కదా, అది తీసుకుని ఇక్కడ నేను ఏదైతే ఐడి నేమ్ తీసుకున్నానో అది ఇక్కడ పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి అసలు ఫస్ట్ మనకి సబ్మిట్ బటన్ వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ అనేది వచ్చింది. సో నేను మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను కదా, ఇక్కడ బటన్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్స్ అనేది యాడ్ చేస్తా. యాడ్ ఈవెంట్ లిజనర్స్, ఈ యాడ్ ఈవెంట్ లిజనర్స్ యాడ్ చేసి నేను ఇక్కడ మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఇస్తానమాట. ఇక్కడ నేను ఇందాక మనం క్లిక్ అనేది ఎలా తీసుకున్నామో ఇక్కడ మౌస్ ఓవర్ అనేది అలా తీసుకుంటాం. ఇక్కడ మౌస్ ఓవర్ అనేది తీసుకుని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక యారో ఫంక్షన్ అనేది తీసుకుంటా. ఈ యారో ఫంక్షన్లో ఈవెంట్ అని చెప్పి తీసుకుని ఈవెంట్ డాట్ పర్టికులర్గా ఒక దాన్ని టార్గెట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం టార్గెట్ అనేది తీసుకుని ఇక్కడ స్పెల్లింగ్ అనేది మారుస్తాం.
స్టైలింగ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ని మారుస్తాను. అప్పుడు నేను ఈ బటన్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేదాన్ని మారుద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైట్ బ్లూ అనేది తెచ్చుకుంటా. లైట్ బ్లూ. ఇప్పుడు మనకి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. వన్స్ నేను పేజ్లోకి వెళ్తే ఇక్కడ నాకు బటన్ అనేది ఉంది కదా, ఆ బటన్ మీద నేను ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి లైట్ బ్లూకి వచ్చింది. ఓకేనా, మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తే ఎల్లో కలర్లో వచ్చింది. మళ్ళీ నేను నా కర్సర్ అనేది ఆ బ్లూ కలర్ బటన్ మీదకి వెళ్తే ఆ సబ్మిట్ బటన్ మీద వెళ్ళినప్పుడు నేను మళ్ళీ బ్లూ కలర్లో వచ్చింది. రీఫ్రెష్ చేస్తే ఎల్లో కలర్లో వచ్చింది. చూసారా, దీనికి మనం మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓవర్ ఎఫెక్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు జస్ట్ కర్సర్ దాని మీద వెళ్తే ఆ కలర్ అనేది మారుతుంది, బట్ నీకు అదే కలర్లో స్టక్ అవ్వదు అనమాట. బట్ ఈ మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఇలా టచ్ చేస్తే మన బ్లూ కలర్లో మారిపోయింది, బట్ నువ్వు మళ్ళీ రిఫ్రెష్ చేస్తే నీకు ఎల్లో కలర్లోకి వస్తుంది అనమాట. దీనికి మనం మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ డిఫాల్ట్ అనేది ఉంది కదా, ఈ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే డిఫాల్ట్ బిహేవియర్స్ని స్టాప్ చేయడానికి మనకి ఇక్కడ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ కోడ్ చూస్తే మన ఈ క్వెరీ సెలెక్టర్లో ఏ అనే ట్యాగ్ని తీసుకుందాం. అందులో ఇక్కడ ఈవెంట్ లిజనర్స్ అనేది యాడ్ చేసి క్లిక్ అనేది యూస్ చేసి ఇక్కడ మన ఈవెంట్స్ అనేది తీసుకుందాం. ఇక్కడ ప్రివెంట్ డిఫాల్ట్స్ అని ఉంది. ఇది మనకి నావిగేషన్స్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నీకు ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అయినప్పుడు రౌట్ అయినప్పుడు మనకి యాక్షన్స్ అనేవి ఎర్రర్ రాకుండా ఉండడానికి మనం ఇక్కడ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇలానే ఈవెంట్ బబ్లింగ్ అని కూడా ఉంటుంది. ఓకేనా, ఇది మనకి డే 3 ఆఫ్ జావాస్క్రిప్ట్ ఛాలెంజ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో డైలీ నేను మీకు సెండ్ చేసిన నోట్స్ని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్సో ప్రతిరోజు ఈ జావాస్క్రిప్ట్ అనేది మీరు ప్రిపేర్ అవుతూనే ఉండాలి, లేకపోతే మనకి జావాస్క్రిప్ట్ అనేది మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ కూడా కొట్టేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ దీక్షిత.